ఓం అన్నపూర్ణాయ నమః. ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే దోసావకాయ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని చెక్కు తీయని దోసకాయ ముక్కలు ఒక 2 కప్పులు యాడ్ చేయాలి. దోసకాయలు అప్పుడప్పుడు చేదొస్తాయి కదా, సో ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందే ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఆవాలు మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకున్న ఆవపిండి ఒక 1/2 కప్ యాడ్ చేయాలి. తర్వాత ఒక 1/2 కప్ 3 మ్యాంగోస్ కారం యాడ్ చేయాలి. ఈ కప్ చూసారు కదండి, మీరు దోసకాయలు ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నారో అదే కప్తో ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మెజర్ చేసి తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ కూడా వేయాలి. ఈ పచ్చడి క్వాంటిటీకి ఉప్పు ఎంతైతే పడుతుందో దాంట్లో సగం మాత్రమే ఇప్పుడు వేయాలి. ఇదే క్యాటరింగ్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక సీక్రెట్ టిప్. ఈ స్టెప్ ఫాలో అవ్వటం వల్ల దోసకాయ ముక్కలు ఉప్పు ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక 3/4 కప్పు ఆయిల్ యాడ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ సాల్ట్ ఎప్పుడు యాడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మీ అందరికీ తెలుసు కదండి, ఈ దోసావకాయ సీజన్తో పని లేకుండా మనం ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దోసకాయలు మనకి ఎప్పుడు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసం అంటే హాఫ్ ఎ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఈ ఆవకాయ తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం కూడా పచ్చడంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పచ్చడి పైన మూత పెట్టేసి ఒక 6 అవర్స్ వదిలేయాలండి. ఇలా ఒక 6 అవర్స్ పచ్చడిని వదిలేసిన తర్వాత అప్పుడు మనం బ్యాలెన్స్ సాల్ట్, ఇందాకేదైతే హాఫ్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ బ్యాలెన్స్ హాఫ్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఈ క్వాంటిటీ పచ్చడికి 2 ఫుల్ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ పట్టింది నాకు. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల దోసకాయ ముక్కలు ఎక్కువగా సాల్టీగా అనిపించకుండా పర్ఫెక్ట్గా శుభకార్యాల్లో వడ్డించే దోసావకాయ టేస్ట్ వస్తుంది. మరి ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ కమ్మనైన దోసావకాయ డెఫినెట్గా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.